సంపూర్ణ ఆరోగ్యం, మెరుగైన జీవన విధానానికి గుండెను భద్రంగా ఉంచుకోవడం అత్యంత ప్రాముఖ్యం. గుండె పనితీరు సక్రమంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అయితే జీవన విధానంలో మార్పులు, అధిక ఒత్తిడి లాంటి కారణాల వల్ల గుండె సమస్యలు వస్తుంటాయి. గుండె సమస్యల వల్ల ప్రాణానికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే గుండె సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అకస్మాత్తుగా గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడా ఏంటి? సిపిఆర్ ఎలా చేయాలి? స్టంట్ చికిత్సల్లో ఏమైనా సమస్యలు వస్తాయా? తదితర సమస్యలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఐ తమ్మిరాజు. నేను ఆశ్రమ్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టాక్లో మనం మెయిన్గా గుండె వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్య ఉద్దేశంగా ఒక 4-5 టాపిక్స్ డిస్కస్ చేయదలుచుకున్నాము. ఫస్ట్, గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు అంత ముఖ్యమైంది ఇప్పుడు ప్రస్తుత మనకున్న పరిస్థితుల్లో, మనకున్న ఆహారపు అలవాట్లు, మనకున్న లైఫ్ స్టైల్లో ఎందుకు గుండె సంబంధిత వ్యాధుల గురించి మనకు అవగాహన పెంచుకోవాలి. రెండోది, అసలు గుండె సంబంధించిన వ్యాధులు ఎన్ని రకాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి. మూడోది, వాటిని ఎలా నివారించవచ్చు అనే దాని మీద మొత్తం ఈ టాక్ని ముఖ్యంగా నేను ఫోకస్ చేయదలుచుకున్నాను. సో ఫస్ట్, అసలు గుండె సంబంధిత వ్యాధులు ఎంత ర్యాంపెంట్గా పెరిగిపోతున్నాయంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి చూసుకుంటే 2008-2010 టైంకి అప్పటికే సుమారు ఆల్మోస్ట్ 1,80,00,000 డెత్స్ ఇండియాలో ప్యూర్గా ఈ గుండె మరియు బ్రెయిన్ సంబంధించిన రక్త పైపుల్లో బ్లాకుల వల్లే వచ్చని తేలింది. 2030 నాటికి 2,30,00,000 మంది సుమారు ప్యూర్గా ఈ గుండె సంబంధిత వ్యాధులకి బారిన పడి ప్రాణం కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. అంటే ఎంత ర్యాంపెంట్గా పెరిగిపోతుంది, ఇప్పుడు అంత అవేర్నెస్ పెరుగుతున్నాయి, ఇంతలాగా పెరుగుతుంది అంటే మనకి ఉన్న ఆహారపు అలవాట్లు కానీ, మనకున్న ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, వీటిల్లో ఎంత మార్పు వచ్చింది. అర్బనైజేషను, ఫాస్ట్ ఫుడ్స్, వీటి వల్ల వచ్చే చేంజెస్ వల్ల చాలా ఇబ్బందులు పెరుగుతున్నాయి. సో గుండె సంబంధిత వ్యాధులు అసలు ఎన్ని రకాలు, వాటి గురించి ఏంటనేది తెలుసుకుందాం. సో ఫస్ట్, అన్నిటికీ మోస్ట్ కామన్గా మనం నెగ్లెక్ట్ చేసేది కూడా, ఎక్కువ పట్టించుకోనిది కూడా ఏంటంటే బీపీ ఎవరు పెద్దగా గుండె సంబంధించిన ప్రాబ్లంగా తీసుకోరు, కానీ చాలా గుండె సంబంధించిన ప్రాబ్లంకి బీపీయే ముఖ్య కారణంగా ఉంటుంది. సో ఫస్ట్ బీపీ సంగతి చూడాలి. రెండోది హార్ట్ అటాక్. అందరికీ కామన్గా హార్ట్ అటాక్, గుండెపోటు అని అంటాము. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లము. మూడోది హార్ట్ ఫెయిల్యూర్. అంటే హార్ట్ శరీరానికి సంబంధించిన సరఫరాలని చూసుకోవాల్సిన దాన్ని బ్లడ్ తోటి అందిస్తుంది. సో అది కనుక ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. నాలుగోది, కొన్ని పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులు ఉంటాయి. అంటే వీటిని కామన్గా హార్ట్లో హోల్స్ అని ఇలాగా చెప్తాం. ఇవి పుట్టుకతో వచ్చే జబ్బులు. ఐదోది, గుండె నుంచి వచ్చే రక్త పైపుల్లో ఉంటాయి. గుండెకి వెళ్ళే రక్త పైపుల వల్ల హార్ట్ అటాక్స్ అంటాం. అది కాక కాళ్లలో రక్త పైపులు, లేకపోతే ఇవి వ్యాస్కులర్ డిసీజెస్ అంటాం. ఇవన్నీ కూడా కొంచెం గుండెకు సంబంధించినగానే మనకి ఎక్కువ చలమణి అవుతాయి. ఐదోది గుండె కవాటాలు. అంటే గుండెకి గదులు మంచి తలుపుల్లో ఉంటాయి, వాటిని కవాటాలు అంటాం. వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్గా చెప్తాం. ముఖ్యంగా గుండె జబ్బులు ఇందులోకే వస్తాయి, ఈ కేటగిరీస్లోకి. 1-2 ఉన్నా ముఖ్యంగా మనకు తెలియాల్సినవి, అవగాహన పెంచుకోవాల్సినవి మాత్రం ఇవి. అందులో ఫస్ట్ది మనం తీసుకుంటే వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అసలు ఈ జబ్బులన్నిటికీ కారణం, ఏ విధంగా మనకి జబ్బులన్నీ ఎందుకు వస్తాయి అనేది ఒకసారి చూస్తే వీటన్నిటిలోకి ముఖ్య కారణం ఫస్ట్ తీసుకున్నది బీపీఏ తీసుకోవాల్సి వస్తుంది. బీపీకి మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మోడిఫైబుల్, 2 నాట్ మోడిఫైబుల్. మోడిఫైబుల్ అంటే మన చేతిలో ఉండి మనం వాటిని మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా నివారించవచ్చు. రెండోది నాన్ మోడిఫైబుల్, అంటే మన చేతిలో లేనివి. అవి మన చేతిలో లేనివంటే జన్యుపరంగా వచ్చేవి, వంశపారంపరంగా వస్తాయి. ఈ ఆస్తులు అవి ఎలా వస్తాయి, కొన్ని జబ్బులు కూడా మనకి అలాగే జన్యుపరంగా వస్తాయి. అవి మన చేతుల్లో లేనివి, మనం ఏం చేయలేనివి. 2, వయస్సు పెరిగే కొద్దీ కూడా ఎంతైనా రక్త పైపులు కుచించుకుపోవడం లాంటివి జరుగుతాయి, అది మన చేతిలో ఉండదు. 3, కొంతమంది మగవారిలో, కొంతమంది ఆడవారిలో కొన్ని జబ్బులు ఎక్కువ ప్రస్ఫుటంగా వస్తూ ఉంటాయి. ఈ 3 మన చేతిలో లేనివి కాబట్టి ఇవి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. బట్ మోడిఫైబుల్ మోస్ట్ ఇంపార్టెంట్, మన చేతుల్లో ఉండేవి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా ఉండేవి ఏంటంటే అందులో ప్రప్రథమంగా చూసేది షుగరు, బీపీ, సిగరెట్, స్మోకింగ్, సిగరెట్ అయినా చుట్టైనా ఏదైనా, ఆల్కహాల్, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్, ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉండేవి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు బట్టి మన గుండె జబ్బుల్ని మనం ఎంతవరకు తగ్గించుకోవచ్చు, ఇవి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటాయి. అందులో నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం చేసేది కూడా ఏం లేదు, వాటిని మనం పక్కన పెడదాం. ముఖ్యంగా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ అయితే మనం ఆహారపు అలవాట్ల నుంచి మొదలు పెడదాం.
అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బీపీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్న అన్నిటికంటే నెగ్లెక్ట్ చేస్తున్నది బీపీ అని. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవటం వల్ల అనేది చాలా కామన్గా ఉండే ఇది. సో అందులో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మామూలుగా సాధారణంగా అందరికీ టేబుల్ సాల్ట్ 6 grams per day అని చెప్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 2.5 to 3 grams per day అని చెప్తుంది. కనీసం మనం దానికి 4-5 రెట్లు రోజు కన్జ్యూమ్ చేస్తాం, అంత ఎక్కువ తీసుకుంటాం. మనం తీసుకోవాల్సింది మాత్రం 6 grams. అందులో మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మొన్న జనవరి-డిసెంబర్ జంక్షన్లో వచ్చిన కొత్త గైడ్లైన్స్ ప్రకారం అయితే నార్మల్గా సోడియం ఎక్కువ ఉన్న ఉప్పుని మనం ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాన్ని పొటాషియం క్లోరైడ్తో రిప్లేస్ చేయమని కొత్త గైడ్లైన్స్ వచ్చాయి. ఈ పొటాషియం ఏంటంటే జనరల్గా బీపీని తగ్గిస్తుంది అండ్ కొంత ద్రవ సమతుల్యతని బాగా అడ్జస్ట్ చేస్తుంది బాడీలో. సో దాంట్లో ఏంటంటే మనకి బీపీ బెటర్గా కంట్రోల్ అవుతుంది. కొత్తగా మనకి వచ్చే ఈ బీపీ ఉన్నది పెరగడం కానీ కొత్తగా బీపీ రావడం కానీ ఇవన్నీ తగ్గుతాయి. అందుకనే మనకి బీపీ పేషెంట్స్కి వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. ముఖ్య కారణం ఏంటంటే ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, సో సోడియం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బీపీ త్వరగా మనకి నియంత్రణలోకి వస్తుంది. ట్యాబ్లెట్లు మోతాదు తగ్గించుకోవచ్చు. ఒకవేళ బీపీ వచ్చే అవకాశం ఉన్నా దానికి కొన్నాళ్ళు వెనక్కి నెట్టే అవకాశం ఉంటుంది మందుల వాడకాన్ని దాన్ని. సో అది కొత్తగా వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఓన్లీ బీపీ పెరగడం వల్ల మనకి చాలాసార్లు ఏంటంటే అందరూ ఏదో కోపం ఉంది, చిరాకు ఉంది, అదే బీపీ అనుకుంటారు. ఒరిజినల్ బీపీ అయితే అది కాదండి. మనకి కోపం, ఇవన్నీ కూడా ఎమోషనల్ ఫ్యాక్టర్స్లోకి వస్తాయి. బట్ నిజంగా బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంత రకమైన ఆయాసం, కాళ్ళ వాపులు, కిడ్నీ ఇబ్బందులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ ఒక్క హార్ట్నే కాకుండా శరీరంలో ఏ అవయవాన్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. అది హార్ట్ జబ్బుల్లో మొదటిది. రెండోది ఏంటంటే హార్ట్ అటాక్ అంటే గుండెకి వెళ్ళే రక్త పైపుల్లో ఏమన్నా పూడికలు చేరినప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అవి క్రమక్రమంగా పూడుకుపోతే మనకి స్లోగా నడుస్తుంటే ఆయాసం, మెట్లు ఎక్కుతుంటే గుండెల్లో బరువు బెగపట్టినట్టు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. దాన్ని యాంజైనా సిమ్టమ్స్ అని అంటాం. అలా కాకుండా ఒకేసారి సడన్గా మూసుకుపోతే దాంట్లో ఏంటంటే మనకు హార్ట్ అటాక్ ఇమీడియట్గా వస్తుందన్నమాట. అది చాలా గుండెకెళ్ళే రక్త పైపుల్లో మేజర్ సైట్స్లో కనుక మూసుకున్నట్టయితే మేజర్ హార్ట్ అటాక్ అంటాము. దానివల్ల సడన్గా ప్రాణాపాయం, అప్పటికప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో అది రెండో రకమైన ప్రాబ్లము. మూడోది హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండెకున్న ఒక అతి ముఖ్యమైన మంచి లక్షణం ఏంటంటే అది దేని మీద డిపెండ్ అవ్వకుండా దానంతట అదే కొట్టుకోవటం, అలా కొన్ని ఆటోమేటిసిటీ అనే మెయిన్ ఫీచర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని రక్తం ద్వారా మొత్తం శరీరానికి అదే సరఫరా చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ శరీరానికి సరిపడిన ఆక్సిజన్ని అది సరఫరా చేయలేకపోతే అంటే గుండె పంపింగ్ వీక్ అయిపోయింది అంటాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్గా 60%, 55% అలా చెప్తాం. అది కనుక తగ్గిపోయి 30-35% అలా డౌన్ అయిపోతే సో గుండె సరిగ్గా అవయవాలకి ఆక్సిజన్ అందించలేదు, దాని ద్వారా ఫెయిల్ అయిపోతుంది అంటాం. అంటే హార్ట్ శరీరానికి కావాల్సిన డిమాండ్స్ని సప్లై చేయలేకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయిందని చెప్తాం. ఇది మూడొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. నాలుగోది కవాటాలకు సంబంధించిన ప్రాబ్లం. కవాటాలంటే మనం చిన్నప్పుడు కీళ్ళవాతం వస్తే అది గుండెకి పాకింది అని చెప్తూ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే మైట్రల్ స్టెనోసిస్ అని ఇలాగా ముఖ్యమైన 4 కవాటాలు ఉంటాయి. వీటికి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని కవాటాలకు సంబంధించిన ఇబ్బందులుగా చెప్తాం. సో ఐదోది పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్. అంటే కొంతమంది పుట్టుకతో కవాటాలు సరిగా ఏర్పడకపోవడం, లేదంటే ఏర్పడిన కవాటాల్లో చిల్లులు రావటం, దీన్నే గుండెలో హోల్ ఉందని వాడక భాషలో జనరల్గా అలా చెప్తారు. వాటిని సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం. లేదంటే ఒక్కొక్కసారి సరిగ్గా ఫామ్ అవ్వాల్సిన పైపులు సరిగ్గా ఫామ్ అవ్వవు, వెళ్ళే ద్వారం మూసుకుపోతూ ఉంటుంది. పల్మరీ స్టెనోసిస్ అంటాం, పల్మరీ ఎట్రిషియా అని. ఇలా ఇవి పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్. ఇంకా ఐదోది రక్త పైపులు. ఓన్లీ గుండెవే కాకుండా కాళ్ళకి వెళ్ళే రక్త పైపులు, చేతులకి వెళ్ళే రక్త పైపులు, బ్రెయిన్కి వెళ్ళే రక్త పైపులు ఇవన్నీ కూడా గుండె నుంచి వస్తాయి కాబట్టి అవి కూడా గుండెకి సంబంధించిన వ్యాధులతోటి చాలాసార్లు కలిసే ఉంటాయి. సో వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సిమ్టమ్స్, అసలు ఇవి ఏ విధంగా బయటపడతాయి అనేది గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ గురించి చూసినట్టయితే ఫస్ట్ మనం ఓపీ కానీ ఎప్పుడైనా కానీ సింపుల్గా చెక్ చేయాల్సింది ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ అండి. 140/90 అనేది అప్పర్ లిమిట్. 140/90 దాటితే కనుక 140 టచ్ అయినా కింద డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే అది 90 టచ్ అయినా బీపీ ఉన్నట్లే లెక్క. సో దాన్ని మళ్ళీ చెక్ చేసుకుని ఒకసారి డాక్టర్ని సంప్రదించుకొని అవసరమైతే దానికి మందులు ఇంకా ఏమైనా టెస్టులు చేయించుకోవాలనేది చూసుకోవాలి. రెండోది మనకి ఎప్పుడైనా నడుస్తుంటే గుండెల్లో బరువు వస్తే దాన్ని యాంజైనా అంటాం. చెమటలు పట్టేసి బాగా నొప్పి వచ్చి ఒక్కొక్కసారి ఎడం చేతికి రేడియేట్ అవుతుంది. సో దాన్ని కూడా మనం యాంజైనా అంటాం. అది గుండె నొప్పికి యొక్క ముఖ్య లక్షణం. నడుస్తున్నప్పుడు గుండె పట్టేసి ఆగ్గానే తగ్గి మళ్ళీ నడక ప్రారంభించగానే వస్తే మాత్రం మనం అర్జెంటుగా దగ్గర ఉన్న ఒక డాక్టర్ని సంప్రదించడం మంచిది.
మూడోది నొప్పితో పాటుగా ఆయాసం రావచ్చు. కొంతమందికి నొప్పి లేకుండా పర్టికులర్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నడుస్తుంటే మెట్లు ఎక్కుతుంటే ఆయాసం కానీ దాని ద్వారా ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకాసేపు మళ్ళీ నడిస్తే మళ్ళీ ఆయాసం ఉంటుంది. సో దాన్ని కూడా మనం గుండె ఒక సమస్య కింద గుర్తించవలసి ఉంటుంది. తర్వాత కాళ్ళవాపులు. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ముఖ్యంగా ఏమవుతుందంటే కాళ్ళవాపులు వచ్చి దానివల్ల ఒక్కొక్కసారి మొహం కూడా ఉబ్బడం, పై వరకు తొడల వరకు కూడా నీరు చేరిపోవడం, కొంతమందికి పొట్టలో కూడా నీరు చేరిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలా కాళ్ళ నీరు చేరిపోవడానికి హార్టే కాకుండా కిడ్నీ లివర్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు. బట్ కాళ్ళకి నీరు వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా గుండె ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి ఏదైనా సంప్రదించి డాక్టర్ని దానికి తగిన వైద్యం తీసుకోవడం మంచిది. ఈ ఆయాసం తర్వాత ఇంకొక ముఖ్యమైన మనకి లక్షణం ఏంటంటే గుండెకి దడ. గుండె దడ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. గుండె దడకి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ఒకటి గుండె వేగానికి సంబంధించిన ప్రాబ్లం. అంటే గుండె సాధారణంగా 70 నుంచి 100 సార్లు అలా కొట్టుకుంటుంది. 60 కూడా కొంచెం చెప్తాము. ఎప్పుడైనా 60 కన్నా తగ్గిపోయినా 100 కన్నా ఎక్కువైనా అది కొంచెం మనం హార్ట్ బీటింగ్ని మనం ఫీల్ అవుతాం. దాన్ని గుండె దడ అని అంటాం. సో దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ గుండె వేగం ఏంటంటే ఒకసారి 150-200 రీచ్ అయిపోతే దానివల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 30-40 కన్నా తగ్గిపోతే కూడా కళ్ళు తిరగడం, పడిపోవడం, దానివల్ల కూడా మనకి కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఈ వేగం మారడం వల్ల వచ్చి ఇంకొక మెయిన్ కంప్లైంట్ సింకోప్ అంటాం. సింకోప్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. పూర్తిగా పడిపోతే సింకోపు, కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్ వరకు వెళ్తే ప్రీ సింకోప్ అంటాం. ఇది కూడా గుండెకు సంబంధించిన ఒక ముఖ్యమైన కారణం. దీనికి ఒక్కొక్కసారి బ్రెయిన్కి సంబంధించిన కారణాలు ఉన్నప్పటికీ గుండె కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలసత్వం. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ఇంకొక సిమ్టమ్ ఏంటంటే అలసత్వం. గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం వల్ల త్వరగా ఇదివరకు చేసే రెగ్యులర్ పార్టీ పనులు కూడా మనకి త్వరగా అలసిపోతూ ఉంటాం. అలసత్వానికి కూడా చాలా కారణాలు ఉన్నా గుండె కూడా ఒక కారణం. ఎప్పుడైనా ఇదివరకు చేయగలిగిన పని ఇప్పుడు చేయలేకపోతున్నా, లేకపోతే చిన్న చిన్న వాటికే మనం అలసిపోతున్నా, మధ్య మధ్యలో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనిపిస్తున్నా ఒకసారి అది కూడా మనం గుండె జబ్బు ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవటం మంచిది. ఈ తర్వాత పుట్టుకతో వచ్చే జబ్బులకు ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఏడ్చినప్పుడు నీలంగా మారిపోవటం, చేతులు కాళ్ళు నీలంగా మారిపోవటం, ఒకసారి మొహం కూడా నీలంగా మారిపోవటం, ఇలాగా అది మెయిన్గా పుట్టుకతో వచ్చే ఇబ్బందులకి అలా నీలంగా శరీరం బ్లూగా మారిపోయే లక్షణాలు ఉంటాయి. ఇవి మొత్తంగా మనం చెప్పుకోదగ్గ గుండెకు సంబంధించిన లక్షణాలు. సో ఇప్పుడు మనకి వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం. ఇదే ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో ఫస్ట్ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్గా చెప్తాం. లైఫ్ స్టైల్లో మనకి ముఖ్యంగా 2 ఉంటాయి. ఒకటి ఆహారపు అలవాట్లు, 2 ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ రెండింటిని మనం మెయిన్గా తీసుకుంటాం. అవి కాక ఇంకా చాలా కొత్తవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆహారపు అలవాట్లని తీసుకోగలిగితే ఆహారపు అలవాట్లో మనం మెయిన్గా టార్గెట్ చేయాల్సినవి 3 బీపీ ఒకటి, షుగర్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి. ఈ 3 మనం సరిగ్గా నివారించుకోవాలి. ఎందుకంటే షుగరు, బీపీ ఈ రెండింటితో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని అవి అబ్నార్మల్గా మార్చేస్తాయి. సో అవసరం ఉన్న చోట కాకుండా అవసరం లేని చోటన వాటిని డిపాజిట్ చేస్తాయి. అంటే ముఖ్యంగా ఈ రక్త పైపుల్లో వాటి పూడికని పెంచేవి ఈ 2 జబ్బులే ముఖ్యంగా, షుగరు, బీపీ. సో వీటి వల్ల ఏంటంటే అది గుండెదే అవ్వక్కర్లేదు, బ్రెయిన్ అవ్వచ్చు, కాళ్ళు, చేతులు, కిడ్నీలు, వీటికి వెళ్ళే రక్త పైపుల్లో అయినా ఈ పూడికలు వచ్చి ఆ రక్త పైపు సప్లై చేసే, బ్లడ్ సప్లై చేసే అవయవం దెబ్బతినొచ్చు అనమాట. సో ఆ డిస్లిపిడీమియా అంటే ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజం మనం ఆల్టర్ చేయాలి. సో దీనికి మనం ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ బీపీని కంట్రోల్ చేయడంలో ఉప్పుని జాగ్రత్తగా నివారించుకోవాలి. ఉప్పుని మనకి సాధారణంగా ఈ రికమెండేషన్ ప్రకారం రోజుకి 6 grams కన్నా ఎక్కువ తీసుకోకూడదు పెర్ హెడ్. కాకపోతే మనం ఆల్మోస్ట్ 3-4 రెట్లు ఎక్కువే తీసుకుంటాం. పర్టికులర్లీ నిల్వ చేసిన పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు వీటన్నిటిలో కూడా మనం ముందుగానే వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ పెట్టడానికి ఎక్కువగానే దాంట్లో ఉప్పు చేరుతుంది. సో అందుకని ఏంటంటే వాటిలో ఉప్పు శాతం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అవి తినడం, ఈ పచ్చళ్ళు వీటిల్లో కూడా చాలా ఎక్కువ ఉప్పు ఉంటుంది. సో ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. 3 గ్రాముల కన్నా తక్కువే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొత్త డెవలప్మెంట్ ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే సోడియం కన్నా పొటాషియం శరీరానికి మంచి చేస్తుంది. సో పొటాషియం సాధారణంగా మనకి ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్లో బాగా దొరుకుతుంది. అందుకే మనకి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మోర్ హెల్దీగా ఉంటారని చెప్తాం. సో పొటాషియం ఏంటంటే మనకి బీపీని బాగా రెగ్యులేట్ చేస్తుంది అండ్ బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ని కూడా బెటర్గా రెగ్యులేట్ చేస్తుంది. సో అందుకని పొటాషియం ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఈ సోడియం క్లోరైడ్ అనేది మనకు రెగ్యులర్గా టేబుల్ సాల్ట్లో ఉండేది, దాన్ని పొటాషియం క్లోరైడ్తో రిప్లేస్ చేయమని
WHO అంటే మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది మొన్న జనవరిలో. సో దాని ప్రకారం ఏంటంటే పొటాషియం క్లోరైడ్ అధిక శాతాన్ని పెంచి సోడియం క్లోరైడ్ని తగ్గించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు మనకి. ఏంటంటే ఆ బెనిఫిట్స్లో బీపీ కంట్రోల్ చేసుకోవడం, బీపీ మందులు చాలా రోజులు వెనక్కి నెట్టడం, ఆడుతున్న మందుల్లో కూడా డోసులు తగ్గించడం, ఇలాంటివన్నీ చాలా పరిశోధనలో తేలాయి. సో దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ఒక 15%, హార్ట్ స్ట్రోక్ ఒక 13% తగ్గుతుందని చైనాలో ఒక నివేదిక కూడా తెలిపింది. సో ఇది ఒక ముఖ్యమైన ఏర్పాటుగా మనం చేసుకోవచ్చు. కాకపోతే పొటాషియం వాడకంలో మాత్రం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ డాక్టర్ని సంప్రదించి దాన్ని పొటాషియం లెవెల్స్ ఎంత వాడాలో చూడాలి. రెండోది మనకి అందరికీ ఉండే కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే నూనె సరుకులు ఎక్కువ తీసుకోవాలా, నూనెతో ఏంటి ప్రాబ్లం అని. జనరల్గా ఏంటంటే కొన్ని కామన్ పాయింట్స్ ఏంటంటే వాడిన నూనె మళ్ళీ వాడకూడదు. అండ్ అది కూడా ఏ నూనె అయినా ఎంత తక్కువ వాడితే, అంటే సింపుల్గా చెప్పాలంటే పెర్ హెడ్ 2 to 3 స్పూన్స్ పెర్ డే అని చెప్తాం. అది చాలా తక్కువ, మనం వాడేది ఇంకా చాలా ఎక్కువ. సో సింపుల్గా మనకి పామ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. మిగిలిన ఆయిల్స్ అన్నీ చాలా మటుకు పర్వాలేదు. ఈ కోకోనట్ ఆయిల్ కొన్ని రీసెర్చ్స్లో కోకోనట్ ఆయిల్ మంచిదనే ఉంది, బట్ మనకి ఇంకా కొన్ని గైడ్లైన్స్ దానికి డిఫర్ అవుతున్నాయి. కామన్గా అయితే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్ట్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వాడుకోవచ్చు. పామ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రం ఎంత తగ్గించి వాడితే అంత మంచిదని చెప్పొచ్చు. సింపుల్గా వాడిన నూనె వాడకుండా బాగా డీప్ ఫ్రైస్ కాకుండా మనకి ఎప్పుడైనా తీసుకుంటే వాటిల్లో మనకి ఏంటంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి తక్కువ ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ బెటర్గా కంట్రోల్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇంకా పొటాషియం అవి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఓన్లీ బీపీ అవే కాకుండా కొలెస్ట్రాల్ అవన్నీ కూడా కొంచెం బెటర్గానే మనకి కంట్రోల్ అవుతాయి. సో హోల్ గ్రెయిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్ గ్రెయిన్స్ వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ అవి ఎక్కువ రావు, అది కూడా మంచిదే. పన్నీర్ కూడా మనకి ఆహారంలో ఉండడం మంచి ప్రోటీన్ ఇస్తుంది, అది కూడా మంచిది. ఫిష్లో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి కూడా కొలెస్ట్రాల్ని బాగా నియంత్రిస్తాయి. కాబట్టి పర్టికులర్లీ కొంచెం మనకి ఫిష్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, అది మనకి డాక్టర్లను అడిగినా డైటీషియన్ అడిగినా చెప్తారు. అన్ని రకాల ఫిష్ కాకపోయినా కొన్ని రకాల ఫిష్ మనకి ఓవరాల్గా బెటర్గానే ఉంటాయి. సో ఇవి జనరల్గా ఆహారంలో తీసుకోవాల్సిన ఇవి. అండ్ షుగర్ పేషెంట్స్ ఏంటంటే మనకి వాళ్ళకున్న షుగర్ వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలని డైటీషియన్ ప్రత్యేకంగా మనకి ఇస్తారు. ఒకేసారి ఎక్కువ కాకుండా ఎక్కువ సార్లు తీసుకోవడం అనేది జనరల్గా బెటర్. ఒకేసారి ఎక్కువ తీసుకుంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడం వీటి వల్ల కూడా మనకి కొంచెం ప్రాబ్లం ఉంటాయి. మూడవది ఎక్సర్సైజ్. సో సాధారణంగా ఏంటంటే మనకి ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఈ ఫోన్ వాడకం ఇవన్నీ పెరిగిన తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా పెరిగిపోయింది. సో దాంట్లో ఇప్పుడు కొత్తగా మనకు చెప్తుంది ఏంటంటే 6 గంటలు కదలకుండా కూర్చుంటే కనీసం ఒక ప్యాకెట్ సిగరెట్ కాల్చినంత రిస్క్ బేర్ చేయాల్సి ఉందని ఒక నివేదిక తెలిపింది. సో ఎంతసేపు కూర్చోవడం కన్నా మనం కొంచెం నడవడం మంచిది. పర్టికులర్లీ కంప్యూటర్ మీద ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కంటిన్యూస్గా కూర్చుని పోతూ ఉంటారు. కనీసం ఒక 20 నిమిషాల తర్వాత అయినా ఒకసారి స్ట్రెచ్ చేయడం, కాస్త నడవడం లాంటివి చేసుకోవాలి. మన పని ఎక్కడ చేస్తున్నాం, దానికి ఎలా రీచ్ అవుతున్నామన్నా చూసుకోవాలి. లిఫ్ట్ వాడకం తగ్గించుకొని మెట్లు ఎక్కడం, కారు కొంచెం దూరంగా పార్క్ చేసుకుని మనం వెళ్ళే పని చోట్లకి నడుచుకొని వెళ్ళటం, మళ్ళీ అలాగే ఆహారం కూడా మనం మరీ కూర్చున్న చోటే కాకుండా అది వేరే చోటకు వెళ్ళి తినటం, ఇలాంటివి చేస్తే అట్లీస్ట్ మన డైలీ రొటీన్స్లో కూడా కొంత ఫిజికల్ యాక్టివిటీని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో గైడ్లైన్స్ ప్రకారం అయితే వారానికి కనీసం 150 నిమిషాలు నడవాలండి. అంటే 5 రోజుల కింద మనం తీసుకుంటే రోజుకి 30 నిమిషాలు నడవాలి. సో ఇది జనరల్ డిక్టమ్. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే డాక్టర్ సలహా మేరకు నడవాల్సి ఉంటుంది. మరీ ఫాస్ట్గా అక్కర్లేదు, కొంచెం ఫాస్ట్గా నడిచినా కాస్త కొంచెం చెమట పట్టేలాగా నడిస్తే మనకి శరీరంలో క్యాలరీలు అవి ఖర్చు అయ్యి కొంచెం కొలెస్ట్రాల్ బెటర్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్గా కూడా 23 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ఇక్కడ మేము కార్డియాక్ అరెస్ట్తో హాస్పిటల్కి వస్తే CPR చేస్తూ స్టెంట్ వేసాము. ఆయనకున్న వాటిల్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఆయనకి ఏం స్ట్రెస్ తప్ప ఏం లేదు, చాలా ఒత్తిడికి లోనయ్యాను రీసెంట్గా అని చెప్పేవాడు. దీనివల్ల ఏంటంటే మనకి టైకోసుబో కార్డియోమైపోతే ఇంకా కొన్ని రకాల స్ట్రెస్ కార్డియోమైపోతే అని ఉంటుంది. వీటిల్లో ఏంటంటే ఓన్లీ స్ట్రెస్ తప్ప మిగిలింది ఏమి ఉండదు. సడన్గా ఏదో అనుకోని విపత్తుకి లోన్ అవటం, లేకపోతే ఫ్యామిలీలో ఏదో ఒక మెయిన్ ప్రాబ్లం రావడం, వీళ్ళకి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ తీసుకోలేక గుండె ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 నెలలకి సంవత్సరానికి మళ్ళీ గుండె నార్మల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ రీసెంట్గా ఈ స్ట్రెస్ కార్డియోమైపోతే లెవెల్స్ చాలా పెరిగాయి, చాలా చూస్తున్నాం.
ఇంకా మిగిలినవి మనం కంట్రోల్ చేసుకోగలిగిన స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ వచ్చేటైతే మామూలుగా స్మోకింగ్లో 9 రకాల క్యాన్సర్లు రావచ్చు మనకి. అవి కాక హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, లంగ్ డిసీజ్ అనేవి ఎడిషనల్. అసలు ఓన్లీ క్యాన్సర్లే 9 రకాలు వస్తాయని ప్రూవ్ అయింది. సో ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ అసలు ఎంకరేజబుల్ కాదు. ఆల్కహాల్ని కూడా మనం ఎంత లిమిట్ చేసుకుంటే అంత మంచిది. కొన్ని కంట్రీస్లో ఆల్కహాల్ తీసుకోవడం మంచిది అని స్టడీస్ ఉన్నాయి. బట్ మన సెట్టింగ్కి ఏంటంటే వాటి లిమిట్లో ఉంచుకోవటం, వాటిని జాగ్రత్తగా వాడటం అనేది చూసుకోవాలి. అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే ఏమన్నా వాడాలా అని వాళ్ళు చెప్తేనే వాడాలి. ఎందుకంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో కానీ కొన్ని చోట్ల ఫారిన్ కంట్రీస్లో ఆల్కహాల్ మోడరేట్ డ్రింకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని ఉంటుంది. బట్ దాన్ని మనం ఓవరాల్ స్టేట్మెంట్గా తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆల్కహాల్ కన్సల్ట్ తీసుకోవటమే బెటర్. సో ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓవర్ వెయిట్ అండి, ఒబిసిటీ అంటాం. సో ఒబిసిటీ మనకి BMI ద్వారా నిర్ధారిస్తాము. BMI జనరల్గా మనకి ఏంటంటే 24 అలా దాటి ఉంటే ఒబిసిటీగా తీసుకుంటాము. సో ఒబిసిటీ ఆర్ స్థూలకాయం, దీనికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లము, సో దీంట్లో కూడా అన్నెసెసరీగా కొలెస్ట్రాల్ ఎక్కువ అవసరం చోట్ల డిపాజిట్ అవ్వడం, వీళ్ళకి ఏంటంటే గుండె ప్రాబ్లమ్స్, మరియు ఊపిరితిత్తులు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అని వాళ్ళ బరువే వాళ్ళ ఊపిరితిత్తుల మీద ఎక్కువైపోయి సరిగ్గా గాలి తీసుకోలేకపోవడం, అర్ధరాత్రి మెలకు వచ్చేయటం, పగలు ఎక్కువ నిద్ర రావడం, దీనివల్ల బీపీ పెరగడం, కొలెస్ట్రాల్ ఇబ్బంది రావడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో అందుకని ఏంటంటే బరువును కూడా ఎంత మనం నియంత్రించుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడు చాలా మందులు వచ్చాయి, చాలా ఇవి వచ్చాయి. సో ప్రాపర్గా ఫస్ట్ లైఫ్ స్టైల్ తోటి తగ్గించుకోవడమే చాలా మంచిది. ఒక డైటీషియన్ని, ఒక స్పెసిఫైడ్ వ్యాలిడేటెడ్ యొక్క డైట్ ప్లాన్ని తీసుకొని దాని ద్వారా అలా చేసుకోవటం మంచిది. అండ్ అందరికీ ఇంకొక మెయిన్ డౌట్ ఎక్కడ ఉంటుందంటే ఇది గ్యాస్ నొప్పి అనుకున్నానండి అంటే. ఇవాళ కూడా హాస్పిటల్లో 2-3 పేషెంట్స్ చూసాము. ఏంటండి హార్ట్ అటాక్ ఉంది, ఇంత లేట్గా వచ్చారు అంటే గ్యాస్ నొప్పి అనుకున్నామండి, 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా, గ్యాస్ నొప్పి అనుకుని గ్యాస్ బిళ్ళలు వేసుకున్నాము, తగ్గలేదు, ఇప్పుడు ఎక్కువైందని వచ్చామని చెప్తారు. సో గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి డిఫరెన్షియేట్ చేయడం అంటే 100% ఎవరో డిఫరెన్షియేట్ చేయలేమండి. 10-20% చాలాసార్లు ఓవర్లాప్లోనే ఉంటాయి. కానీ జనరల్గా ఏంటంటే షుగరు, బీపీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అలవాట్లు ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు వాటితో పాటు ఆయాసం కానీ చెమటలు కానీ వస్తే ఖచ్చితంగా అది మనం గుండె కింద ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ గ్యాస్ నొప్పి ఏంటంటే వీటికి జనరల్గా మనకి ఆయాసం కానీ చెమటలు పట్టడం ఇలాంటివి ఉండదు, 1-2 తేనుపులతో తగ్గిపోతూ ఉంటాయి. ఇన్ఫీరియర్ వాళ్ళ అమ్మాయి అంటే గుండె కింద భాగానికి సంబంధించిన హార్ట్ అటాక్ మనకి కొంత గ్యాస్ నొప్పిలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ఫీరియర్ వాళ్ళ అమ్మాయి గ్యాస్ట్రైటిస్ లాగా ప్రెజెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది కింద డయాఫ్రమ్ని కొంచెం ఇరిటేట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి అది గ్యాస్ లోయర్ అంటే ఛాతి కింద భాగంలో, పొట్ట పై భాగంలో నొప్పి వస్తుంది. ఆ ఇన్ఫీరియర్ వాళ్ళ అమ్మాయి మనకి గ్యాస్ట్రైటిస్ కానీ ప్రెజెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ చెమటలు పడడం కానీ, కళ్ళు తిరగటం, ఆయాసం రావటం ఇలాంటివి ఉంటే ప్యూర్గా గ్యాస్ అనుకోకుండా ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి అవసరమైతే ఈసీజీ కానీ, స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్టులకు ఉన్నట్టు ఇవన్నీ చేయించుకొని నిర్ధారించుకోవడం మంచిది. చివరగా ఈ యాక్ట్ ప్రేక్షకులకి గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండి. జబ్బు వచ్చిన తర్వాత మనం దాన్ని ట్రీట్ చేసుకోవడంలో ఖర్చు ఎక్కువ, ఎంతో కొంత డ్యామేజ్ ఆల్రెడీ అవుతుంది. సో ప్రివెన్షన్ అంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఖర్చు తక్కువ, అండ్ ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండడానికే ఖర్చు తక్కువ అవుతుంది మనం జబ్బును ట్రీట్ చేసుకోవటం కన్నా. సో దాంట్లో ఈ ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా మార్చుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం, నూనె సరుకులు తక్కువ తినడం, ఉడకబెట్టేవి ఎక్కువ తినడం, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఆహారంలో ఉండేలా చూసుకోవటం, నాన్ వెజ్ కొంచెం లిమిట్ చేసుకోవటం, డైలీ కనీసం ఒక అరగంట పొద్దుట కానీ సాయంత్రం కానీ నడవటం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫోన్ వాడకాలు అవి కొంచెం ఎంతైనా సోషల్ మీడియా ఇవి తగ్గించుకుంటే దీనివల్ల ఖచ్చితంగా గుండె మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. తద్వారా మనం ఎంత కాదన్నా ఈ హార్ట్ అటాక్ని వాటిని మనం నియంత్రించవచ్చు. స్ట్రెస్, పర్టికులర్లీ చిన్నపిల్లల్లో మనం ఎక్కువ ఒత్తిడిలో ఉండడం చూస్తున్నాం. ఈ స్ట్రెస్ని కూడా మనం ఎంతైనా తగ్గించుకుంటే ఈ గుండెకి ఎప్పటికైనా చాలా మంచిది. సో ఇవి మనకి ఇండైరెక్ట్గా షుగర్ని, బీపీని, కొలెస్ట్రాల్ని, ఊబకాయని అన్నిటికీ ఎలా చూసుకున్నా ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇది మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ధన్యవాదాలు.